హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయ పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శైలజానాథ్ గారు ఉన్నారు. శైలజానాథ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి సర్కార్ ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటైన అమరావతి నిర్మాణం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్తోంది. తొలి దశలో ఇప్పటివరకు శంకుస్థాపనలు. ప్రారంభోత్సవాలు ప్రారంభమైపోయాయి. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభమైపోయింది. ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ప్రారంభమైపోయాయి. సో అమరావతి కళ సాకారం అవుతుంది అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం కనిపిస్తోందా మీకు? అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ సాకారం చేసుకునేందుకోసం చంద్రబాబు నాయుడుకి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన రాజకీయ పార్టీకి అతని దగ్గరి మనుషులకు సంబంధించిన కళలు కూడా అక్కడ భూములు గీముల రూపేణ ఆ కళ కూడా సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హ్మ్. ప్రజల రాజధానిగా ప్రజలకనే కళ మాత్రం అక్కడ సాకారం ఏం కావడం లేదు. హ్మ్. ప్రజలు దాని పట్ల అనుమానంగానే చూస్తూ ఉన్నారు. హుహు. ఎందుకంటే అది కడుతున్న తీరు కానీ, హ్మ్. లేకపోతే ఆ వర్క్స్ అలాట్ చేస్తున్న పద్ధతి కానీ, హ్మ్. దాని యొక్క ధరలు వ్యయాలు కానీ అన్ని పరిశీలించినప్పుడు హ్మ్. ఆఖరికి ప్రజలు మాత్రం తమ రాజధాని కాదన్నదే ఆలోచించే పరిస్థితి. ఎందుకు అనుకుంటారు సార్? మా రాజధాని కాదని ప్రజలు ఎందుకు అనుకుంటారని మీరు అనుకుంటున్నారు? అంటే రీసెంట్‌గానే ఒకసారి విజయవాడలో వాళ్ళని అడిగాం. హ్మ్. మావిగన్ ప్రతిపాదన ఎట్లా ఉంటుంది అడిగాం. హ్మ్. ఇదేం పెద్ద సర్వే గుంపులతో అడిగిన వాళ్ళమేం కాదు. హ్మ్. 5 మంది అట్లా అనుకుని అడుగుద్దాం పదా అని ఒక్కొక్కరు 10 మంది అడుగుద్దాం అని పోయినాం. హ్మ్. అట్లా ఒక 50 మందితో అభిప్రాయం తీసుకున్నాం. ఎక్కువ మందిలే 50 మందితో తెచ్చాం. హ్మ్. అందులో 40 మంది 41 మంది హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ హ్మ్. అసలు మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ అది. దాన్ని కొద్దిగా ఆలోచించాలి దాన్ని. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో, నో, నాయకులుగా నో. పోతే మొహమాటానికైనా మీ దగ్గర అదే చెప్తారు. అట్లా విజయవాడలో అడిగితే అదే అంటే చెప్తారు మీరు కదా! పొరపాటు. నేను అడిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను అమరావతి గురించి నేను మాట్లాడుతున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగాను. హ్మ్. నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు బాగా పరిచయం. హ్మ్. వాళ్ళని అడిగాను. హ్మ్. అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు రకరకాలుగా అడిగాను. ఏంటి అనుకుంటే కరెక్ట్ ఇదే కదా! కానీ మేము చేస్తాం ఆఖరికి ఆడంటా ఉన్నారు. అది ఎప్పటికయ్యాను, ఎప్పటికి పోయాను. బిల్డింగ్‌లు కడితే జనాలొస్తారా? అని హ్మ్. వాళ్ళే మాట. హ్మ్. అట్లాగే దీంట్లో రాజకీయ పనులు ఎన్నుకున్నాం. హ్మ్. అట్లాగే వామపక్ష భావాలున్న వాళ్ళు మాట్లాడాం. హ్మ్. అట్లాగే కొద్దిగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడాం. హ్మ్. అట్లాగే వైసీపీతో కనుక్కుందామని అంతే జస్ట్ ఎంతూజియాజం అంతే ఆఖరికి. హ్మ్. మేమేమైనా తప్పు ఆలోచన చేస్తున్నామా అని. హ్మ్. నో, నో, నో. హ్మ్. దాన్ని అది చాలా మంచి ప్రతిపాదన అని అన్నది అక్కడ ఉదాహరణకి దాని కన్‌స్ట్రక్షన్ చూసినప్పుడు ఎవరికైనా భయమేస్తది. ఎందుకు? అంటే వాట్ దట్ హ్యూజ్ అమౌంట్స్ ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ ఆర్ హ్యూజ్ అమౌంట్స్ ఆర్ థ్రోయింగ్ దేర్. హ్మ్. థ్రోయింగ్ అనే పదం కరెక్ట్. హ్మ్. ఇన్వెస్టింగ్ అనే పదం కంటే కూడా. హ్మ్. అది చూసినప్పుడు సాధారణ మనుషులకు భయమేస్తది. ఇప్పుడు ఎవరి కోసం కడుతున్నారు? దేనికోసం కడుతున్నారు? అర్థం ఎవరో కాని 100 పరిస్థితి. ఏళ్ళు, 200 సంవత్సరాలు ఉండాల్సిన నిర్మాణాలు ఆ మాత్రం స్టాండర్డ్ ఉండాల్సిన అవసరం లేదా శైలజానాథ్ గారు? నేనిప్పుడు మరి ఆ ఓరుగల్లు రాజులతో కాకతీయులతోనూ, హ్మ్. లేకపోతే హూణులతోనూ, రాష్ట్రకూటులతోనూ మాట్లాడలేను. హ్మ్. అట్లా కృష్ణదేవరాయలతో నేను మాట్లాడలేను. హ్మ్. సార్ ఎవరైనా గానీ 100 ఏండ్లు, 200 ఏండ్లు అని లెక్కేస్తారు. అంత మాత్రాన 100 ఏండ్లు ఉండే బిల్డింగ్‌కి ఎంతవుతుందన్నదే ఒక లెక్క ఉంటది సార్. హ్మ్. దానికొక స్టాండర్డ్ ఉంటది. హ్మ్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడుతున్న బిల్డింగ్‌లని రేపు పడిపోవాలని కడుతున్నారాడ? నాకు తెలియక అడుగుతాను. హ్మ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టే బిల్డింగులన్నీ ఇంగా ఎందుకంటే దాన్నేమంటారు? శంకుస్థాపన అయిన వెంటనే పడిపోవాలనో అట్లనే కడుతున్నారా? నో. కాదు కదా! హ్మ్. వాళ్ళు కూడా చాలా గవర్నమెంట్‌లు కడతారు కదా! హ్మ్. ఆఫ్‌కోర్స్ ఈ మధ్య కాలంలో అక్కడక్కడ విమానాశ్రయాలు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ప్రారంభించిన బ్రిడ్జ్‌లు కడతా ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో షిప్పులు పోయే పరిస్థితి వస్తా ఉంది. అది అది వేరే విషయం. అది వేరే డిస్కస్ చేసుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే హ్మ్. కానీ ఇక్కడ ఎవరు పడిపోవడానికి కట్టడం లేదు కదా సార్. హ్మ్. మరి ఒకే ఏరియాలో, ఒకే పరిస్థితుల్లో ఇంత 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 వ్యత్యాసాలు సో ఎందుకు? దాని మీద ఫైట్ చేయటం ఓకే. అవినీతి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఓకే. అసలు అమరావతి అంటే ఒక ఎక్కడ లేని ఒక వ్యతిరేక భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకుంది? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతి పార్టీకి అంతా లేదు అమరావతి సార్. మీరు ప్రాంతం మీరు అంతా అనుకోబాకండి. శ్మశానంలా మారిపోయింది అని మాట్లాడారు. ఇప్పుడు ఇప్పుడు ప్రారంభం అయిపోతున్నాయి, బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఎందుకు లేకుండా సార్ పోతుంది? దీంట్లో మీకు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏందంటే చంద్రబాబు నాయుడు గారు అతని యొక్క దాన్ని ఏమనుకోండి అనుకోండి, కంపెనీ అనుకోండి, ఏమని అనుకోండి. హ్మ్. అప్పుడేమో తాత్కాలిక బిల్డింగ్‌లు కడుతున్నా అని కట్టాం. హ్మ్. మరి మాలాంటి వాళ్ళం తాత్కాలిక బిల్డింగ్‌లు ఏందయ్యా అని అడిగితే, తాత్కాలిక బిల్డింగ్ కాదు ఇది ఎవరు చెప్పారు మీకు అని మళ్ళీ బుకాయించి. హ్మ్. మొన్న ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పేసి ఎట్లా సక్కగా సక్కగా పోతే గుంతలో పడతాడు ఆడ. హ్మ్. అది ఇట్లా తిరిగింది ఆడ.
ఎవరో కేసులు ఇస్తారు. మీరు ఎవరితో కేసులు వేయించారు. వాళ్ళు భూములు ఇవ్వలేదు కాబట్టి పక్కకు తిప్పుకోవాల్సి వచ్చింది. మేమేసి ఇచ్చినామా, హ్మ్. లేక వాళ్ళు ఎవరికైనా భూములు ఇవ్వడం కోసం కేసులు వేయించుకున్నారా, హ్మ్. అది చర్చనీయాంశమే. హ్మ్. ఆ వంపులో ఎవరున్నారో తెలిస్తే, హ్మ్. ఎవరి భూములు తెలిస్తే, హ్మ్. నాకు తెలిసి బహుశా తెలుగుదేశం పార్టీకి పెద్ద సపోర్ట్ ఉంటాడని నా అనుమానం. హుహు. అనుమానం అంతే. హ్మ్. ఎందుకంటే నేను ఆ దృష్టి చూడలేదు. హ్మ్. లేకుంటే ఇట్లా వంపు తిరిగి పోవడానికి కాదు కదా సార్. హ్మ్. స్పీడ్ యాక్సెస్ రోడ్ అంటే చక్కగా వెళ్ళిపోవాలా, ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి. అది కూడా ఎక్కడ మీరు ఆ బకింగ్హామ్ కెనాల్ ఉంది కదా! హ్మ్. దాన్ని ఎక్కడికి కలిపారో చూసారా మీరు? హ్మ్. 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 అసలు ఇంజినీర్ల గొప్పతనమా లేక కాంట్రాక్టర్ల గొప్పతనమా నాకు అర్థం కాదు కానీ, అది స్పీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పడం కంటే కూడా ఆఖరికి సీ అండ్ గో రోడ్ లాగా ఉంటుంది. ఒకసారి చూసుకొని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటున్నాను నేను. నాకు అర్థం కావట్లేదు. అది కూడా టెంపరరీ బ్రిడ్జ్ అని అన్నారు ఎవరో. టెంపరరీ బ్రిడ్జా? అని అన్నారు ఎవరో. హ్మ్. అది కూడా తాత్కాలిక బ్రిడ్జే. ఇంక అసలు ఇమ్మీడియేట్‌గా రాజధానికి పోవడానికి ఒక రోడ్ కావాలి. ఆ రోడ్ ఏస్తున్నారు. మొన్నటిదాకా రోడ్డే లేదు రాజధానికి అన్నారు. అంటే ఇప్పుడు రోడ్ ఏస్తున్నారు. ఇప్పుడు ఎట్లా పోతున్నారు? హ్మ్. ఇప్పుడు అది మెయిన్ ఇప్పుడేమన్నా ఎంట్రన్స్ అవుద్ది కదా! అది కాదు సార్. ఇప్పుడేమైనా ఆకాశంలో ఆఫ్‌కోర్స్ హ్మ్. దే ఆర్ మూవింగ్ అండ్ దెన్ ఓన్లీ స్పెషల్ ప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్ అనుకో, అది వేరే సంగతి. హ్మ్. కానీ అందరూ పోతున్నాం కదా! మొన్న నేను కూడా పోయొచ్చాను కదా! ఐకానిక్ బిల్డింగ్ చూద్దామని పోయొచ్చాను కదా! హ్మ్. వీళ్ళకి అద్భుతమైన ఐకానిక్ బిల్డింగ్ చూశాను. నీళ్లు, నీటి మధ్యలో ఒక బిల్డింగు, హ్మ్. నిరంతరం నీటి ప్రవాహము, అసలు అబ్బో! చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు. హ్మ్. అన్ని నీళ్లు అసలకి మా ఊర్లో అనంతపూర్‌లో ఉంటే చక్కగా హార్టికల్చర్ పండించుకుంటాను. హ్మ్. కాబట్టి అక్కడ ఉదాహరణకి సార్ 5,000కి అటు ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడతా ఉంటే 12, 13, 20 దంకా 20,000 వరకు స్క్వేర్ ఫీట్‌కి కట్టే విధంగా ఉంటే దీన్ని జనం పట్టించుకోకూడదా? అట్లాగే మేము మిర్రర్‌లేసుకుంటాం, లేకుంటే వాట్ ఈస్ దట్ అద్దాలేసుకుంటాం, 2,000 కోట్లు పెడతామంటే హ్మ్. జనం ఆలోచించకూడదా? హ్మ్. అసలు ఏ నగరం అయినా జనంతో డెవలప్ అవుతుంది సార్. హ్మ్. హ్మ్. చాలా బిల్డింగ్‌లు హైదరాబాద్‌లో చూస్తాను ఈ మధ్య కాలంలో. హ్మ్. సో, నాట్ కామెంటింగ్ ఆన్ హైదరాబాద్ ఇండస్ట్రీ. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో చాలా అవన్నీ ఖాళీ ఉన్నాయి. ఖాళీ అ స్పేస్ చాలా ఉంది హైదరాబాద్‌లో. అపార్ట్మెంట్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి. అవును. అది సంవత్సరాలు గడిచే కొద్దీ అవి స్పాయిల్ కావడమే కదా! హ్మ్. హ్మ్. సో, ప్రజల్ని నువ్వు రాకుండా హ్మ్. అక్కడ 50,000 మందిని జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలిస్తే మామూలు కామన్ మెన్‌కి హ్మ్. అన్నీ రద్దు చేసి హ్మ్. అంటే ఎవరిని పెడదాం అనుకుంటున్నారు అక్కడ? ఐ కెనాట్ ఇప్పుడు స్టిల్ నాకు అర్థం కావడంలా. ఎవరిని పెడతారక్కడ? హ్మ్. హ్మ్. రాజధాని అంటేనే ఆఖరికి 99 పైసలకి ఎకరా కొనుక్కునే వాళ్ళు రావాలా? హ్మ్. లేకపోతే 99 ఏండ్లు ఆఖరి 99 ఏండ్లు వేల కోట్ల ఆస్తి వాళ్ళకే ఇచ్చేస్తాం. 99 పైసలు కొనేవాళ్ళు కూడా అమరావతి రావట్లా. వైజాగ్ వస్తున్నారు. అమరావతిలో మొన్న ఇచ్చారులే ఆ! చోట. కొంతమందికి ఇచ్చినట్టున్నారు. ఆ! హ్మ్. హ్మ్. వాళ్ళు అక్కడికి ఎవరు రారు సార్. సార్ నాకు సింపుల్ సార్. మొన్న ఏదో ఒక లాడ్జ్ వాళ్ళు కడతామని ఒప్పుకున్నారు అని ఏదో ప్రకటన చూశాను. జనం వస్తే కదా సార్ లాడ్జికి ప్రజలు పోయేదానికి. హోటల్స్ ఉండాలంటే అంతే కదా! పబ్లిక్ లేకుండా ఉండాలి కదా సార్ ఆక్యుపెన్సీ ఎవరైనా ఉండాలి గాని. వాళ్ళకి కూడా. హ్మ్. అదేం ధర్మశాల గడ్డం లేదు కదా! ఈ రాష్ట్రం నలుమూల నుంచి అమరావతికి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా ఇస్తారు వీళ్ళు. అదేదో సమ్ 5 స్టార్ కంపెనీ అట్లాంటిది ఏం లేదు కదా సార్. హ్మ్. 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 సో, కాబట్టే మేము దాన్ని అసలు మీరు అడిగారు కదా! ఎందుకంత వైసీపీలో వ్యతిరేకత ఏం లేదు సార్. హ్మ్. అమరావతికి యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు? అమరావతి కూడా పార్ట్ ఆఫ్ ద మావేగానే భావిస్తా ఉన్నా. అప్పుడు మావిగని కాదు కదా! మావిగడ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మళ్ళీ అమరావతి అంటే మావిగనా అని వస్తదప్పుడు. లేదే ఆ! మేము జిల్లాల పేర్లు చెప్పాం. హ్మ్. లేకపోతే పెద్ద ఊర్ల పేర్లు పట్టణాల చెప్పాం. పేర్లు చెప్పారు. ఆ! పట్టణాల పేర్లు చెప్పాం. హ్మ్. గుంటూరుకి, మచిలీపట్నానికి మధ్యలో ఇవన్నీ ఉంటాయి. 28, 29 గ్రామాలు దాని మధ్యలోనే ఉంటాయి. హ్మ్. సో, మీ మావిగంలో అమరావతి ప్రాంతం కూడా ఉంది ఉంది. కదా! ఇప్పుడు వాళ్ళ మా అమరావతిలో మావిగన్ కూడా ఉందంటున్నారాళ్ళు. చెప్పమను మావేరు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా! నేను చంద్ర చెప్పింది కూడా అదే విజయవాడ కూడా రాజధాని, చంద్రబాబు గుంటూరు నాయుడు గారు రాజధాని. ఏదో అప్పటికి ఏదో చెప్తే సరిపోతుందని చెప్తారు గానీ, మరి ఒక బావుంది. గెజిట్ రిమూవ్ చేయమని చెప్పండి. మీ మావిగంలో వాళ్ళ మా అమరావతి మావయ్య ఉంది. గారిని ఒప్పుకున్నామని. వాళ్ళ అమరావతిలో మా మీ మావయ్య గారిని మావిగన్ ఉంది. ఒప్పుకున్నాము. మొత్తం ఈ ప్రాంతంలో అసలు రాజధాని నిర్మాణం చేపడతాము. హ్మ్. అసలకి రకరకాల ఆఫీస్ కాంప్లెక్సెస్ ఇక్కడ పెడతాము. హ్మ్. మొత్తం గుంటూరు దగ్గర నుంచి మచిలీపట్నం దాకా డెవలప్ చేస్తాము. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ని డెవలప్ చేస్తాం. 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు కొత్త ఎయిర్‌పోర్ట్ ఎందుకు? హ్మ్. దానికి 2, 3 వేల ఎకరాల భూమి ఎందుకు? హ్మ్. అట్లా కొత్త రైల్వే స్టేషన్ ఎందుకు? ఇదంతా భాగమే కదా! అని చెప్పొచ్చు కదా! ఓహ్! వరల్డ్ క్లాస్ సిటీని కొత్తగా నిర్మించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికొచ్చింది. అది జనరల్‌గా ఉండదుగా. ఉన్న సిటీని డెవలప్ చేసుకుంటూ పోతారు. ఇరుకు రోడ్లు రకరకాల గొడవ ఉంటది. అక్కడ ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికొచ్చింది. కొత్త సిటీ కడుతున్నారు. ఎక్కడ పైన వైర్లు కనపడని ఒక రాజధానిని మేము అక్కడ కట్టబోతున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకు మీరు ఆ విజన్‌ని సార్ యాక్సెప్ట్ నేను విజన్‌ని చేయలేకపోతున్నారు? చాలా గొప్పగా చూసాను సార్ నేను. నాకు తెలిసి అదేదో స్తంభాలు అడ్డం వస్తున్నాయని సింగపూర్ కంపెనీ ప్లాన్ చేసి మళ్ళీ టెండర్ ఇచ్చట్లేదు 300, 600 కోట్లకి. హ్మ్. మరి ముందు ఏసినోడు తెలీదా పైన వైర్లు పోతున్నాయని? హ్మ్. ఇప్పుడు వైర్‌లెస్ సిటీ చేస్తున్నారు కదా! వైర్‌లెస్ సిటీ చేస్తారు. పీపుల్ లెస్ సిటీ జనం లేని సిటీ చేస్తారు. హ్మ్. అసలకి నీళ్ళు ఎప్పుడు ఎత్తిపోసి సిటీ చేస్తారు. హ్మ్.
ఏమైనా మాట్లాడితే మీరు అమరావతి గురించి మాట్లాడితే మేము ఒప్పుకోమంటారు. అది మాట్లాడుకునేది మాది సార్ అది. ఏం పెట్టినా అక్కడ పెట్టే ప్రతి పైసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము అవునబట్టి రాయలసీమ వాళ్ళుగా మాకు రాయలసీమ వాళ్ళుగా మా రాజధాని లేకుండా పోయిన బాధ మాకుంది. ఉమ్, రాయలసీమ వాళ్ళుగా ఆఖరికి సరే దీనికి ఎవరి కోరిక ఉండొచ్చు. మేము బాధపడడానికి మాకు అర్హత ఉంది కదా! ఉమ్, ఉమ్, అట్లాగే మా హైకోర్టుని సరే ఆహ్, ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందం శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం హైకోర్టు గాని, రాజధాని గాని ఒక ప్రాంతంలో ఉండాలి. కోరుకునే హక్కు రాయలసీమకి ఉండాలని చెప్పుకున్న తర్వాత ఉమ్, సరే హైకోర్టుని జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చారు. ఉమ్, దాన్ని కూడా తీసుకెళ్ళిన పరిస్థితి. పెంచి పెడుతున్నారు కదా. బెంచ్ ఏది మాకు చైర్లున్న బెంచా, చైర్ లేని బెంచా అది మళ్ళీ ఆలోచిద్దాం గానీ, ఉమ్, మేము హైకోర్టే మాదని హైకోర్టు మాకొచ్చిందని మేమనుకుంటే, నువ్వు బెంచ్ పెడతా అంటే ఎట్లా సార్ ఆఖరికి? ఎట్లుంది ఇది మీకు వినడానికి ఎబ్బెట్టుగాను లేదా? లేక మమ్మల్ని అవమానపరుస్తున్నట్లు లేదా? లేకపోతే మీరు రాయలసీమలో ఏం చేసుకుంటారు పో అన్నట్లు లేదు. ఉమ్, కాబట్టి నేను అనంతపురం నుంచి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌ని ఎత్తకపోతాను. ఉమ్, కడప నుంచి గ్రామీణ బ్యాంక్‌ని ఎత్తకపోతాను. ఉమ్, అసలు విభజన చట్టం ప్రకారం గవర్నమెంటే పెట్టాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని పెట్టను ఉమ్, అని ఇట్లా ఎన్ని మాట్లాడుతూ పోయినా, ఉమ్, ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడే. ఉమ్. ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తానని చెప్పేసి విభజన అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి. దాన్ని బేస్ చేసుకొని మాట్లాడతాం. విభజిత మరి ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ ఏం మాట్లాడకుండా ఉమ్, మా ప్రాంతాన్ని ఇట్లా నిట్ట నిలువున అసలుకి ఏం పట్టించుకోకుండా ఉమ్, చివరికి ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెడితే మా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తవుతుంది. ఉమ్, మా హంద్రీనివా గాలినగర్ లింక్ అది పూర్తవుతుంది. ఉమ్, అట్లాగే హంద్రీనివా సుజల స్రవంతి మేము దాన్ని ఎక్స్పాండ్ చేయమంటా ఉన్నాం. ఉమ్, 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 ఎందుకు మరి నీరు తక్కువ టైంలో ఎక్కువ నీళ్ళు తీసుకోలే, వరద నీళ్ళే కదా అంటా ఉన్నాం. ఉమ్. మళ్ళీ దానికి ఒక 10,000 కోట్లు పెడితే దానికి డబ్బులు అయిపోతుంది. సో దాన్ని మీరు అమరావతికి ఎందుకు లింక్ చేస్తారు? అమరావతి అనేది సపరేట్ కదా. అమరావతి డబ్బులు తీసుకురావడం, దాన్ని కట్టడం సపరేట్. దాన్ని రాయలసీమ ప్రాజెక్ట్కి ఎందుకు లింక్ చేస్తారు? అమరావతి పేరు చెప్పినా, ఇంకో పేరు చెప్పినా, మేము రాయలసీమ పేరు చెప్పినా అంత ప్రజల డబ్బే సార్. అంతే కదా. పబ్లిక్ ప్రజల డబ్బే. పబ్లిక్ మనీ. మేము ఈ రాష్ట్ర ప్రజల పేరు మీద ఈ రాష్ట్రం మీద తెచ్చే అప్పులు, అది మొన్న చేసిన 3.5 లక్షల కోట్ల పైన డబ్బులు కానీ, దీనికైతున్న డబ్బులు కానీ, ఉమ్. ఫస్ట్లో ఏం చెప్పారు? సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అని చెప్పారు. మీరు మర్చిపోద్దండి. అవును, అవును, ఈ తనంతట తానే పుడుతుంది, తనంతట తానే పెరుగుతుంది, తనంతట తానే బతికిస్తుంది, బతుకుతుందని చెప్పారు. అవును. ఇక్కడేమో అప్పులు తెస్తున్నాం, పెడుతున్నాం అని చెప్తారు. దీన్ని మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని సార్ నాకు తెలియక అడుగుతాను. మీరు హైదరాబాద్ ఇల్లు కడితే మీరు 20,000 ఇల్లు కడతారు సార్ స్క్వేర్ ఫీట్కి? లేదు. కడతారా చెప్పండి? 5 స్టార్ 10,000తో కూడా కట్టరు మీరు. 5,000 ఆ, మరి? సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ కట్టే బిల్డింగ్లు అన్ని పడిపోలను కడుతున్నారా మీరు ఏమైనా? ఉమ్. కాదు కదా. ఉమ్. అందుకనే మా డబ్బులు అక్కడ మీరు అనవసరంగా నిర్బంధ అభివృద్ధి పేరు మీద నిర్బంధ అభివృద్ధి దట్ ఫోర్స్ డెవలప్మెంట్, ఓకే, దాని మీద మా మీద అప్పులు తెచ్చి అక్కడ కడతా ఉన్నారు. ఓకే. అది ఎంతో అంత భాగం మాకుంది కనుక మా రాయలసీమకు దాంట్లో మా షేర్ ఏంటి? ఇట్లా ఈ విధంగా అయినా పెద్ద ఆశ్చర్యం నాకేమి అభ్యంతరం లే. ఉమ్. ఇవన్నీ మా డబ్బులతో కడుతున్నారు కదా, మళ్ళీ దాంట్లో రాయలసీమ వాళ్ళకి ఏముంది చెప్పండి. అట్లా ఉంటుందా సార్? రాజధానిలో రాయలసీమ వాళ్ళకి, ఒకసారి ఉత్తరాంధ్రకి? పంపకాల గురించి మాట్లాడినాక ఎట్లా ఉంటుంది సార్? ఉమ్, ఒకసారి ఇప్పుడు ఉదాహరణకి 2,00,000 కోట్ల రూపాయలు అక్కడ అంటే 1,00,000 కోట్లు లేదా ఆయన 2,00,000 కోట్లే. ఉమ్. దాంట్లో ఎకరాకి 2 కోట్లు 2 కోట్లు 2,00,000 కోట్లు బిల్డింగ్లు సపరేట్ ఉమ్. డెవలప్మెంట్కే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లకి గీట్లకి వాటికే. ఉమ్. అర్థం ఇంకో 2,00,000 కావాలంటున్నారు కదా నాగర్ అంటే దాదాపు ఇంకో 2,00,000, ఉమ్. ఇంకో 1,00,000, దానికి ఇంకో 2,00,000, సూపర్ 4,00,000 కోట్లు సార్ ఆఖరికి. దాదాపు ఆ లెక్కల్లో ఉమ్. లెక్క అట్లా తప్పు అయితే నేను చేయగలిగింది సర్దుకోవచ్చు వాళ్ళే, ఎందుకంటే నా దగ్గర లెక్కలు లేవు, విన్న లెక్కలు తప్ప ఉమ్. పేపర్ చూసిన లెక్కలు నా దగ్గర లేవు. ఉమ్. మరి అటువంటిప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఇన్వాల్వ్మెంట్ అవుతాప్పుడు ఆఖరికి దాంట్లో మాదేంటి? ఉమ్. అంత మీదే కదా, రాష్ట్రం మీదే, రాజధాని మీదే, రాజధాని పైన రేపు వచ్చే ఆదాయం మీదే. అంటే రాజధానిలో నువ్వు జనాలను కోరుకోవా? సో దాంట్లో చాలా ల్యాండ్స్లో మా రాయలసీమ వాళ్ళకి, ఉత్తరాంధ్రులకి అందరికీ వచ్చేసేయండి. ఇప్పుడు ఇది సార్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు. రాయలసీమ ఎమ్మెల్యేలకు ఉంటుంది, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలకు ఉంటుంది కదా. అది అది ఇంకెవరిదో ఎందుకు నేను అనుకుంటారు? మీదే కనుక్కుంటాను కదా. సార్, ఉందో లేదో కనుక్కుంటాను. ఎందుకు ఉండదా? ఉంటాయి. ఆ. ఉండు కూడా ఎట్లా సార్ ఎమ్మెల్యే కదా పాపం, అదే కదా, అందరూ దాంట్లో ఉంటుంది. రాజధాని అందరు. మేము అందరు రాజధానే కట్టమని మా అభిప్రాయం. మా అభిప్రాయం ఏంటంటే అయ్యా పోవడానికి, రావడానికి, ఉండడానికి ఇంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి మమ్మల్ని అప్పుల్లో ముంచడానికి. సో రాయలసీమని ఎండబెట్టి అమరావతిలో అధికంగా ఖర్చు పెడుతున్నారు మీ అలిగేషన్ అంతేనా? మా రాయలసీమ ఖర్చు పెట్టండి మీరు. అమరావతి తెచ్చే డబ్బులు అంత డబ్బులు అనవసరం వృధా చేస్తా ఉన్నారు. పైగా నగరాన్ని నిర్మించడం ఏంది? వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? నాకేం అర్థం కావడంలే. అసలు నగరం నిర్మించడం ఏందో నాకు ఇప్పటికి బ్రెయిన్ రావడం లేదు సార్. సెక్రటేరియట్ కడతారు, హైకోర్టు కడతారు, అట్లాగే లోక్ భవన గవర్నర్ ఇల్లు కడతారు, అట్లాగే స్టేట్ ఆఫీసులు కడతారు. అమరావతికి ఏమైనా అవసరమైతే అది ఇంకా కార్పొరేషన్ కాదు, అది ఇంకా పాపం మీద మున్సిపాలిటీ అట్లా ఏదో ఉండలేదు, గ్రామ పంచాయతీ అట్లా దానికోసం దాన్ని కూడా కడతారు.
వీళ్ళు ఉండేదానికి ఇల్లు కడతారు. ఉమ్. ఇది సాధారణ కట్టే సార్. అది సిటీలో రాజధాని వచ్చినప్పుడు కడతారు సార్. అది మీరు రాజధాని కొత్తగా అది కడుతున్నారు. అటువంటి అది కాదు. అద్భుతమైన అవకాశం అయిన ఆంధ్రప్రదేశ్కి తర్వాత ఇంకా జనాన్ని కట్టాలి కదా. ఉమ్. నా పాయింట్కి జనాన్ని కట్టాలి కదా. ఉమ్. ఉదాహరణకి అదొక 10 లక్షల మంది జనాలతో ప్రపంచ స్థాయి రాజధాని కడతా ఉన్నారు, మంచిదే. ఉమ్. మరి 10 లక్షల మంది జనాలు కడితే నువ్వు ఇవ్వాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్ జనాలు వస్తారు, స్లోగా మూవ్ అవుతారు. అక్కడ రైతులు ఉన్నారు, విలేజెస్ ఉన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు సార్ పాపం. ఉమ్. వాళ్ళ భూములు వీక్కొనొచ్చు కానీ ఉమ్. వాళ్ళ అక్కడే ఉన్నారు. వాళ్ళ భూములు వీక్కొనొచ్చు వాళ్ళు ఆడే ఉన్నారు కదా. ఉమ్. అవే ఇప్పుడు ఉన్నట్లు అర్జెంట్కి కింద స్పీడ్ యాక్సెస్ రోడ్లు, లేకుంటే ఐకానిక్ బ్రిడ్జిలు, లేకుంటే రాత్రిపూట మెరిసే రోడ్లు అక్కడేం లేవు సార్. సో అమరావతి పైన మీకున్న అభ్యంతరం పెడుతున్న అధిక ఖర్చు అంతేనా? అసలు నాకున్న అభ్యంతరం ఏంటంటే అమరావతి పైన అసలు ఉన్న పైన మీరు నిర్బంధ అభివృద్ధి చేసి మా ప్రాంతాలను నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఉమ్. మా ప్రాంతాలని కూడా మేము మధ్యలో ఉందని దాని గురించి సాఫ్ట్గా ఉన్నాం అంతే. మధ్యలో సరే, మీరు రాయలసీమ వాసిగా అంటే ఓకే. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా అమరావతిని గతంలో మీరు అభివృద్ధి చేయాలా, రేపు వస్తే అది అభివృద్ధి చేస్తామని చెప్పట్లా. అభివృద్ధి చేస్తామని చెప్పిన పార్టీకి ప్రజలు ఓట్లేశారు, ఆ పార్టీ ఆ పని చేస్తుంది. మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు? మీకు నైతికంగా ఎక్కడ హక్కు ఉంటుంది? మాకు నైతికంగా హక్కు ఉంది, ప్రజల పట్ల బాధ్యత ఉంది సార్. ఎందుకంటే సార్ ఆయన గడ్కరీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ సమాధానం ఇస్తూ 21 కోట్లకు 23 కోట్లకు నేను కిలోమీటర్ రోడ్డు వేస్తాను బ్రహ్మాండమైంది అని చెప్పాడు. ఇక్కడ 100 చిల్లర కోట్లు సార్. ఇక్కడ ఎకరానికి కిలోమీటర్కి 20 కోట్లు ఇక్కడ పెడుతున్నారు. మామూలుగా నేషనల్ అయ్యేది 16-17 కోట్లు అవుతుంది. తప్పు సార్. ఉమ్. మీరు తప్పు సార్. ఉమ్. దట్ ఈస్ మోర్ దాన్ 50 crores. సరే సార్, ఈ బ్రిడ్జ్ అట్లా అయినట్టు. ఈ బ్రిడ్జ్ ధర ఎంత సార్? 13 12 1200 కోట్ల పైన ఉన్నట్లుగా చూశారు, పేపర్లు చూశారు సార్. అప్పుడు మీకు ఆయనకి సున్నులు అంటే లెక్కలేదు, మీకు సున్నులు అంటే లెక్కలేదు కదా సార్ ఆఖరికి. సున్న అంటే చాలా పెద్ద అంకె సార్ ఆఖరికి. కాబట్టి అది చెప్తా ఉన్నాం, మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని పరుచుకోవడంలే. మాటలు మా సైడ్ ఏం మాట్లాడుతున్నారంటే ఆఖరికి ఇదేంది అనా, మాటలేం మనకు వస్తూ ఉన్నాయి, మూటలు మాత్రం ఆ ప్రాంతానికి వాళ్ళకి తరలిపోతూ ఉన్నాయి అని జనం మాట్లాడుతున్నారు సార్, నేను కాదు. జనం దాకా వెళ్ళింది ఆ విషయం. ఇప్పుడు మాకు ఇప్పుడు ఉదాహరణకి మా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనంతపూర్లో ప్లేస్ కూడా ఆ రోజులు తీసాం. ఎవరికి అవసరం సార్ యాక్చువల్గా? మా బీద ప్రాంతానికి అవసరం. తీసిపోయి నువ్వు అమరావతి అయింది ఎక్కడ పెట్టుకుంటువి, మన అబ్బాయి మంగళగిరిలో పెట్టుకుంటువి. మళ్ళీ మాకు రోజు మాట ఇచ్చారు, మన పేపర్లు కటింగ్ లేవు, నాకు అలవాటు లేదు అంటే ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రి పెడతా అని పెట్టి, అసలు చూస్తే అసలు ఎయిమ్స్ మించిన ఆసుపత్రి ఉంది మా దగ్గర ఈరోజు. పెట్టారా? లేదు. చంద్రబాబు గారు చెప్పింది చాలా తక్కువ సార్లు చేస్తారు సార్. కియా తెచ్చారు కదా సార్, మీకు కియా తెచ్చారు కదా అనంతపురంకి. అది కూడా ఈ మధ్యకాలంలో దానికి నేను సమాధానం చెప్పలేదు దానికి. ఎందుకంటే ఎక్కడో మాలాంటి వాళ్ళు కూడా కొద్దిగా కియా వచ్చింది కదా అనుకునే వాళ్ళు అట్లా. కానీ మన నీళ్ళ కోసం రోడ్లు లేకపోతా ఉంటే ఒక రైతు ఉపన్యాసం ఇచ్చాడు సార్ నాకు నిజంగా. ఏమని ఏమొచ్చాయంటే, రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని ఈ ప్రాంతం బతకాలి, అట్లాగే కిందికి కెనాల్ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ఈ ప్రాంతం బతకాలి. నీళ్ళు వచ్చినాయంటే రాజశేఖర్ రెడ్డి అతని పరివారం, అతని ఫాలోవర్స్ యొక్క పని అది. హంద్రీనీవా నీళ్ళు వచ్చాయి కాబట్టి కియా వచ్చింది, కానీ కియా వచ్చింది కాబట్టి హంద్రీ నీళ్ళు రాలేదు సార్ అని చెప్పాడు. ఓహో, కియా రావడం వెనక నీళ్ళు రావడం అనే పాయింట్ ఉంది. ఓకే. కాబట్టి మౌలికమైన అంశం ఏదైనా భూమి మీద నీళ్ళు సార్. అంతే కదా, నీళ్ళు ఉండదు నాగరికత పెరుగుతుంది. కాబట్టి కనుక చెప్పుకునేకి ఏముంది సార్ ఈ రోజున. నిన్న మమ్మల్ని ఎవరు ఆపలేరు, మమ్మల్ని ఎవరు చేయలేరు, వరుసగా రోడ్డు వేసేసినాం. రోడ్లు అనేది ఏమన్నా చలనం కలిగి ఉంటాయి సార్? బిల్డింగ్లు కూడా కట్టారు కదా సార్, బిల్డింగ్ కట్టారు, రోడ్డు కట్టారు. ఎవరు లేదన్నారు సార్, మీ బిల్డింగులు కట్టండి, కానీ కట్టే బిల్డింగులకి మీరు చాలా దుబారా చేస్తున్నారనే మా బాధ. సరే చూద్దాం, మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మీరు వచ్చిన తర్వాత విచారణ చేస్తారు దీనిపైన, బిల్డింగ్ల పైన, బిల్డింగ్లు పెట్టిన ఖర్చుల పైన. డెఫినెట్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని అన్న అంత దూరం ఎందుకు కానివ్వండి, ఆఖరికి ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈ లెక్కలు తీస్తూ ఉన్నారు. ఏది ఇంత ఖర్చు అవుతుంది, ఎట్లా ఖర్చు అవుతా ఉంది? అరే 20 కిలోమీటర్లకి 1000 కోట్ల పైన అవుతుందే, ఏంది ఇది లెక్కలు తీస్తారు. తీసి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, రేపు జనం అడుగుతారు, ఓపెన్గా అడుగుతారు. అడిగితే వాళ్ళని మీరు అభివృద్ధి నిరోధకులు అని ఇదే మధ్యకాలంలో ఢిల్లీలో ఆయన పిఎం మాట్లాడతాడు కదా, ఆయన మాట్లాడితే ఆయనకి అనుకూలంగా మాట ఏదొచ్చినా దానికి ఏదో పదం పెట్టి నిన్న దిమాక్ నక్సల్స్ అన్నట్లు. దానికి వస్తుంది. దానికంటే ముందు పొలిటికల్గా ఇప్పుడు పాయింట్ తీసుకున్నట్టు వెళ్తా. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్య పుల్లలో కట్టెలో పెట్టే ప్రయత్నం వైసీపీ చాలా బలంగా చేస్తుంటుంది కదా. వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు కదా. అమరావతిలో ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడాన్ని వైసీపీ ఎలా చూస్తుంది? సార్ నేను ఎందుకంటే
పార్టీ అఫీషియల్గా ఎట్లా చూస్తుంది అన్న విషయాన్ని ఎవరితో మాట్లాడలేదు సార్. ఉమ్, కానీ నేను ఇట్లా ఉన్నా కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే బహుశా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందో, ఉమ్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ముందుగానే ప్రీఫిక్స్ ఐడియా ఉందో. బట్ రాష్ట్ర అధినేతగా మోస్ట్ అతనికి తనకు తాను ప్రెస్టీజియస్గా భావించి చివరికి పార్లమెంట్లో చట్టం అయితేనే కూడా దాన్ని పండగలాగా చేసుకున్న ముఖ్యమంత్రి గారు. ఉమ్, పార్లమెంట్లో చట్టాలు మారవు. ఏంటో వీళ్ళు ఏం చెప్పారు నాకు అర్థమే కాదు. పార్లమెంట్లో చట్టాలు మారవని, ఉమ్, శిలాక్షరాలని ఇదే అట్లా రకరకాలు మారుతుంటారు ఇలాగని. ఉమ్, అక్కడ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందేమో, ఉమ్. లేకపోతే నా ఆర్గ్యుమెంట్ ఏమో నచ్చిందేమో ఆఖరికి. ఇది ఇంత ఇంత రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు, ఎక్కువ ఖర్చు ఇంత పెడుతున్నారు. ఖర్చు పెడుతున్నాడని నచ్చిందేమో. ఉమ్, బట్ ఐ డోంట్ సర్ వై హీ డి నాట్ అటెండ్. ఉమ్, బట్ అతన్ని వచ్చే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు. ఉమ్, ఉమ్. ఓకే. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పైన చాలా పెద్ద చర్చ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రధానమంత్రిని ఆకాశానికి ఎత్తేసిన అంశం పైన పెద్ద చర్చ ఉంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? సార్ నేను మరి ఇంత బలహీనమైన నాయకత్వాన్ని చూడలేదు సార్. ఉమ్, చివరికి నరేంద్ర మోడీ ప్రాపకం కోసం ఒక 2-3 నిమిషాల ఈవెంట్ కోసం కూడా జనాల్ని రాష్ట్రం డబ్బుల నుంచి అప్పుల నుంచి డబ్బుల్ని ఖర్చు పెట్టి ఒక ₹5 డబ్బులు కూడా ఆయన ఇయ్యడు. ఏదైనా రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు వస్తాయేమో కానీ గ్రాంట్గా ఏ డబ్బులు రావు. ఉమ్, రాష్ట్ర రాజధానికి రావు, పోలవరంకి మొత్తం డబ్బులు రావు, ఏమీ రావు వాళ్ళు ఒప్పుకున్న దానికి. ఉమ్, అయినా కానీ ఏంటంటే బహుశా అధికారంలో ఉండాలన్న ఒక కాంక్ష, ఒక కోరిక, దానికి ఏమని మరి మోడీ గారు ఏమైనా చేస్తారేమో అన్న భయం అనే పదం వాడలేను సార్ నేను. ఎందుకంటే ఎంత ముఖ్యమంత్రి కదా ఆయన వాడలేను. ఉమ్. సో అనేక కారణాలతో పొగుడుతారు. ఇప్పుడే ఫస్ట్ టైం పొగిడాను సార్. ప్రతి మరి మొన్న శృతి మించిపోయిందని అది తెలుగుదేశం కాదు, పార్టీ వాళ్ళు కూడా అట్లా కాదు, ప్రతిదానికి డోస్ పెరుగుతూ వస్తుంది సార్. సో లేకపోతే మన్ను నీళ్లు ముంతలో పడేసిపోయాడే మోడీ గారు రాజధానికి. ఆ రోజుకి ఆ రోజులో పొగడ్తలే. పవిత్రమైన నీళ్లు మోసుకొచ్చారు, పవిత్రమైన మన్ను మోసుకొచ్చారు. నేను ఏమన్నా 10,000, 20,000, 20,000 కోట్లు అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తారేమో అనుకున్నా. విభజన చట్టంలో ఇచ్చిన లెక్క ప్రకారం, పార్లమెంట్ చెప్పిన లెక్క ప్రకారం 28,000 కోట్లు ఇవ్వాలి వాళ్ళు. రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అది కాకుండా దీంట్లో ఇదేదో ఒక రోజున ప్రజలకు సమాధానం చెప్పాలి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంకే పోదు. కేంద్ర ప్రభుత్వమే కట్టి ఇవ్వాల్సిన రాజధాని, కేంద్ర ప్రభుత్వమే కట్టి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పోలవరం, ఈ రెండింటిని ఇట్లా కావడానికి కారణం ఎవరు? ఈ రెండింటిని కూడా బాబు గారు ఏదో రోజున సమాజానికి, పిల్లలకు సమాధానం చెప్పాలి. నేనేమి జన్ అట్లే పదాలు కానీ ఇప్పుడున్న పిల్లలు చాలా తెలివిగాను బాధ్యతాయుతంగాను తయారవుతున్నారు సార్. డెఫినెట్గా వాళ్ళ బాధ్యత అడుగుతారు ఒక రోజున. దానికి సమాధానం చేసి పెట్టి ఊరికే అడిగితే తప్పు, అడగకూడదు, ఇట్లా వినేటట్లు ఏం లేడు సార్. ఎందుకంటే ₹100 అయ్యే పని నువ్వు 1000 చేస్తాడు, లేక 10,000 చేస్తాడంటే పీపుల్ ఆర్ క్వశ్చనింగ్. ఓకే. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడిన మాటలు, మేధో నక్సల్స్ అనే ఒక కొత్త పదాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. సో మేధో నక్సల్స్ దేశ అభివృద్ధికి విచ్ఛిన్నకారులుగా మారిపోయారు అని చెప్తున్నారు సార్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక ప్రశ్నని అంటే సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేస్తుంది. సైన్స్ అన్నది ఒక ప్రశ్నతోనే మొదలవుతుంది. సో ఈ రోజున మీరు చేసే పనుల గురించి ప్రశ్నిస్తే మీరు దాన్ని సమాధానం చెప్పుకోలేక, ఉదాహరణకి ఈ కొద్ది కాలంలోనే కనీసం ఏది కూడా ఉత్పత్తి రంగంలో సొంతంగా లేకుండా ప్రపంచంలోనే పెద్ద షావుకారులో ఒకరుగా మారిపోయిన అదాని, నాకు తెలిసి ఆయన ఏది పెట్టినట్టు నాకు తెలిసి లేదు. ప్రొడక్ట్ లేదు, బిజినెస్ ఉంది, నాకు తెలియదు. కానీ అతను జస్ట్ ప్రభుత్వ పాలసీ అంటే నరేంద్ర మోడీ గారి పాలసీల వల్లనే అతను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని కంటే కూడా దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదుగుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పోర్ట్లు ఆయనవే, సీ పోర్ట్లు ఆయనవే, సిమెంట్ ఫ్యాక్టరీలు ఆయనవే. మనం రైలు మీద కూడా చూసిన అదాని రైల్వేస్ అని చూసే, ఒక భోగి మీద చూశాను. దీని గురించి ప్రశ్నిస్తే ఆయన కోపం వస్తుంది. అక్కడ ప్రశ్న ఉంది, లెక్కేస్తారు కదా, ఇదేంటి మేము ఇట్లా అయిపోయినాం, మేము మా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి,
కందిబేలు రూ. 150, రూ. 200 అయిపోతా ఉంది. మాకు పరిస్థితి ఏంది?" అంటే ఆయన కోపం వస్తుంది. అట్లా E20 కింద పెట్రోల్ మంచి పెట్రోల్ ఇయ్యలే కదా! అదేదో ఇథనాల్ కలిపి సారాయి కలిపిస్తారు. సారాయి కాదు సార్ ఇథైల్ ఆల్కహాల్ అనుకుంటారు. అది హ్మ్. కలిపిస్తారంటే అడిగితే వెంటనే అంటే వీళ్ళకి ప్రశ్న వేయడానికి లేదు. హ్మ్. వీళ్ళు ఏం చెప్తే అదే వినాలి. హ్మ్. వీళ్ళు ఏమి ప్రమోట్ చేస్తే దాని ఉదాహరణకి మొన్న ఫర్ ఆల్ రెస్పెక్ట్ అండ్ ఎవ్రీబడీ ఆ రామాలయంలో నిధులు గోల్మాల్ జరిగిపోయింది. వందల కోట్లు పోయినాయని పేపర్‌లో చూసాం. దాని మీద అడిగితే కూడా ఆఖరిన మాట్లాడకూడదు మీరు అనే విధంగా. హ్మ్. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అన్నారు. ఏదైనా గాని దాన్ని చూపించే కదా సార్ చాలా కాలం రాజకీయాలు చేసింది. హ్మ్. నేను నరేంద్ర మోడీ గారు అసలు రాష్ట్రపతి గారిని కూడా పిలవకుండా హ్మ్. తనే స్వయంగా పోయి దానికి చాలా ఉన్నాయనుకో పెద్ద విషయం మాట్లాడే మళ్ళా నేను సోషల్ కాజ్ అంతా మాట్లాడాల్సొస్తది. హ్మ్. వదిలేండి. హ్మ్. ఓపిక వచ్చి మాట్లాడతాను. హ్మ్. కానీ ఆ రోజున రాష్ట్రపతి ఈ దేశానికి ఎవరు సార్ రాజ్యాంగ ప్రకారం అధిపతి ఎవరు? రాష్ట్రపతి. మరి ఆ రాష్ట్రపతిని కూడా పిలవకుండా వీళ్ళే పోయి ఏదో చేశారు కదా! హ్మ్. మళ్ళీ ఇప్పుడు సమాధానం కూడా చెప్పాలి సార్. మేధో నక్సల్స్ వ్యవస్థలో కనుక ఏం అడిగినా సరే దానికి వీళ్ళు నక్సల్స్ అనే పదం మనవరకు అర్బన్ నక్సల్స్ అడిగితే ఆకలేస్తుందంటే అర్బన్ నక్సల్ అన్నారు. హ్మ్. ఈరోజు నేను అడిగేది ఒకటే ఆఖరికి అయ్యా ఈ రోజున పిల్లలు బహుశా అనుకోవడం యువత గురించే వాళ్ళు యువతని బహుశా వాళ్ళు దిమాక్ నక్సల్స్ అని ఖాయం చేయాలా అని అనుకుంటారు సార్. హ్మ్. ఆర్ఎస్ఎస్ నాగపూర్‌లో బహుశా ఎవరైనా కూర్చొని వాళ్ళు గాని బట్ ఐ డోంట్ నో. బట్ వాళ్ళ వెనక ఉన్న ఆ దాన్నేమంటారు సార్? బ్యాక్ వర్కా? దాన్నేమంటారు ఆఖరికి? గ్రౌండ్ వర్క్ బ్యాకప్పా? బ్యాకప్ ఏదో వర్క్ చేస్తారు బ్యాకప్ కదా! టీమ్. హ్మ్. ఆ టీమ్ వాళ్ళు ఇది వాడండి అని చెప్పినారో నాకు తెలీదు గానీ, హ్మ్. అది ఏదో అట్లా యథాలాపంగా వచ్చిన పదం గాకుండా కావాలని 40, 50 సార్లు వాడడం. అంటే హి వాంట్ ఇన్సర్ట్ దట్ వర్డ్. అంటే ప్రశ్న వేసేవాడు ఎవరైనా ప్రశ్న ఏసేవాడిని వీడు దిమాక్ నక్సల్ అని చెప్పాలనుకుంటున్నారేమో సార్. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది షహజాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈ